మీ పేరండి? సుగుణ. సుగుణ గారు, ఎలా ఉంది ప్రభుత్వం? మీకేమేమి వస్తున్నాయి పథకాలు? బాగా అన్ని ఓకే, జరుగుతున్నాయి. వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి ఏమైనా వస్తున్నాయి? పెన్షన్ ఇస్తారు, బియ్యం ఇస్తున్నారు. ఇంకేమో ఓకే. ఇప్పుడు ఈ పెన్షన్లు మంచిగా ఇస్తున్నారు, టైంకి వాలంటీర్ల ద్వారా ఇస్తున్నారు కదండి. సో ఎలా అనిపిస్తుంది? వాలంటీర్లు మంచిగా చేస్తున్నారు? ఇస్తాను, వాలంటీర్లు ఇచ్చేది. వాలంటీర్లు టైంకి ఇస్తున్నారు? టైం ఒకటే తేదంటే ఒకటే తేదీ ఇచ్చేస్తాం. ఒకటే తేదంటే ఒకటే తేదీ ఇచ్చేది. ఇంతకు ముందు ఎలా తీసుకున్నారు? అప్పుడు కూడా అట్లా ఇస్తాను. చంద్రబాబు గారు అప్పుడు కూడా అట్లా ఇస్తాను. ఇప్పుడు వాలంటీర్ లేరు కదా. అప్పుడు వాలంటీర్లే పోస్ట్ ఆఫీస్కి పంపిస్తున్నారు, అక్కడ తీసుకుంటాను. ఒకటే తేదీ పోయి పద్ధతి నచ్చింది మేడం? ఇట్లా వాలంటీర్లు వచ్చి కూడా నచ్చింది? ఏం లేదు, తెచ్చుకోవడం అన్నీ బాగున్నాను నేను. గెలిపించుకుంటారా మరి నెక్స్ట్ జగన్ గారిని? మీ ఎమ్మెల్యే గారు ఎలా చేస్తున్నారు? మీ ఎమ్మెల్యే గారు? మా ఎమ్మెల్యే అన్నీ చేస్తూ ఉన్నాడు కదా, ఇంకేముండదు. రోడ్లు బాగానే ఉంది. నమస్తే. మీ పేరండి? స్వర్ణలత. లత గారు, ఎలా అనిపిస్తుంది గవర్నమెంట్? అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ప్రభుత్వమే బాగుంది. ఏ పథకాలు ఇస్తున్నారు? అన్ని పథకాలు అందుతున్నాయి, ఇండ్లకు వచ్చే ఇస్తున్నారు. ఇంటికి వచ్చేస్తున్నారు. అంతకు ముందు అన్న ఆఫీసులకు తిరగాల్సి వస్తుంది, ఇప్పుడంతా ఇండ్లకు వచ్చి ఈ ప్రభుత్వమే బాగుంది. ఓకే. ఈ ప్రభుత్వంలో ఇట్లాంటి పథకాలు ఇవ్వడం వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు? లేదు, వాళ్ళు కష్టపడే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ముసలి వాళ్ళు ఉన్నారు, పని చేసుకోలేరు, వాళ్ళకి డబ్బెట్టి వస్తుంది. కొడుకులు చూస్తే వస్తుంది, కొడుకులు చొలకపోతే రాదు కదా. అలాగా దానివల్ల ఏం లేదు, సోమరిపోతులు ఏం కాలేదు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఓకే. సో మీకు మళ్ళీ జగన్ గారు మంచిది, బాగుంటుంది. అపోజిషన్ నుంచి ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తామని, బస్సులు ఫ్రీ ఇస్తామని చెప్పేసి ఊరికే ఎలక్షన్ జరిగిన రోజులు ఎవరు ఏదైనా చెప్తారు అంతే. ఎలక్షన్ జరిగిన తర్వాత ఎవరు ఏం చెప్పరు. సో గతంలో వాళ్ళు కూడా చాలా హామీలు ఇచ్చారు, మరి అవన్నీ ఇచ్చారా? నెరవేర్చలేదు కదా. ఓకే. సో మళ్ళీ ఇప్పుడు జగన్ గారు వస్తేనే బాగుంటుంది. ఎమ్మెల్యే గారు బాగా చేస్తున్నారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. సో ఓకే, అన్నీ బాగున్నాయి. అంత బాగానే ఉంది. ఆయన సొంత డబ్బులైనా ఖర్చు పెట్టుకొని చేస్తున్నారు, ఎమ్మెల్యే గారు బాగా చేస్తున్నారు. సో నెక్స్ట్ గెలిచే అవకాశం ఉందండి? ఉంది, కంపల్సరీ ఉంది. పైన జగన్ గారు వస్తారు. అండి. నమస్కారం అండి. పేరండి? రాధా. రాధా గారు, ఎలా అనిపిస్తుంది జగన్ గారి ప్రభుత్వం? బాగుంది. అసలు ఏమేమి వస్తున్నాయండి పథకాలు మీకు? అన్నీ వస్తున్నాయి, డోక్రాలో అమ్మఒడి పడింది. ఇంతకుముందు ఎవరన్నా ఇచ్చారండి ఇలా? ఇప్పుడు జగన్ గారు ఇస్తున్నారు కదా, ఆయన ఇస్తుంటే అనవసరంగా ఇస్తున్నారు, మీకు ప్రజలను సోమరిపోతులు చేస్తున్నాడు, ఉచితంగా డబ్బులు ఇచ్చేస్తున్నాడు అని తిడుతున్నారండి. అది మీకు అలానే అంటే ఉపయోగం లేకుండానే ఎక్కువ ఇస్తున్నాడు అనిపిస్తుందా, లేకపోతే ఉపయోగపడుతున్నాడండి? ఉపయోగపడుతుంది. ఆయన పథకాలన్నీ ఎక్కువగా ఇస్తున్నాడు అని కూడా అంటున్నారు, మరి మీకేమనిపిస్తుంది? నెక్స్ట్ ఎవరు కావాలండి మీకు? జగన్. నమస్కారము. మీ పేరండి? నా పేరు శేషాద్రి నాయుడు. శేషాద్రి గారు, జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగుండదు. పథకాలు ఇస్తున్నాడు కదా, ఇస్తా ఉన్నారు అందరికి వాళ్ళకి ఇచ్చేటివి బాగుండాయి. ఇప్పుడు పథకాలు ఎక్కువగా ఇచ్చి ప్రజలను సోమరిపోతులు చేస్తున్నాడు అని అపోజిషన్ నుంచి కొన్ని కామెంట్స్ వస్తాయి. అవన్నీ వస్తుంది, ఇట చెప్పేవాళ్ళు అట చెప్తారు, అట చెప్పేవాళ్ళు ఇట చెప్తారు. అది ప్రాబ్లమే. చేసేది చేస్తూ ఉంటాడు, బాగా చేస్తాడు. యూ డూయింగ్ వెరీ బెస్ట్. ఐ విల్ అప్రిషియేట్ యూ. సో ఇప్పుడు జగన్ గారిని ఎదుర్కోవడానికి రెండు పార్టీలు కలిసాయి, జనసేన అండ్ టీడీపీ. అసలు అది ఎలా అనిపిస్తుంది మీకు? అది రాదు, కలిస్తే రాదు, ఒకటవుతూనే వస్తుంది. ఓకే. ఇప్పుడు మరి జగన్ గారు బాగా చేస్తున్నాడు. నమస్కారం అండి. పేరండి? నీరజ గారు, జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? బాగానే ఉన్నది. ఇప్పుడు ముఖ్యంగా పెన్షన్ వస్తుందా అండి మీకు? నాకేమి రాదు, వాళ్ళ తరఫున నాకేమి కానీ రాదు. ఎందుకనండి? ఉద్యోగాలు ఉన్నాయా? నా ఉద్యోగంలో ఎవరు లేదు, మా పిల్లలు సపరేట్ అయిపోయినారు, మేము సపరేట్గా ఉన్నాము. మా ఇంటానికి పింఛన్ వస్తుంది. ఓకే. తాతగారికి అంతే, ఇంకేమి లే. ఎలా తీసుకుంటున్నారు తాతగారు పింఛన్? అంటే నెల వస్తుంది కదా, వృద్ధ పెన్షన్ వస్తుంది. వాలంటీర్లు వస్తున్నారా? ఉన్నారు, ఇంటింటికి వచ్చి ఇస్తారు. ఓకే. సో గతంలో ఇలా లేదు కదా, అప్పుడు ఎలా తీసుకున్నారు? అప్పుడు కోటాలో పోయి తీసేవాళ్ళు, అంటే మాకు రాదు అప్పుడు తీసుకునే వాళ్ళు కోటాలో పోయి తీస్తాం. అప్పుడు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు మీకు ఏది నచ్చింది మా అమ్మ? మరి ఇప్పుడు
ఇదే మేలు. రేషన్ బియ్యం కూడా కోటాలకు పోయేవాళ్ళం, ఉమ్. ఊర్లోకి వచ్చి ఇస్తారు. ఇప్పుడు ఇంటికి వచ్చి మంచిగా ఇచ్చేస్తున్నారు. ప్రభుత్వం బాగా నచ్చింది. సో మరి మీ ఎమ్మెల్యే గారు మంచిగా చేస్తున్నారు కదా. చేస్తాం. ఆడన్న ఫోటోలు అట్లా కనిపించకూడదు. మా అమ్మ అని చూపిస్తాడు మాకు. ఫోటోలు కనబడితే మామ అంట. ఫోటో ముద్దు పెడతాడు జగన్ మామకి. చెప్పి మాట్లాడా మమ్మన్న మాకేం బాగానే ఉంది జగన్ వచ్చినాక. ఎందుకనండి అభిమానం? ఎందుకని జగన్ గారు అంటే అంత ఏమో మాది అభిమానం వచ్చేసింది. బాగా చూస్తున్నాడు, ఇప్పుడు అభిమానం వచ్చేసింది. చూస్తున్నాడు అంటే ఏమేమి ఇస్తున్నాడు మీకు? వచ్చినా ఇప్పుడు అన్న వచ్చినాక మేలే, మాకైతే మేలే. మరి ఆయన వచ్చిన తర్వాత గుండాయిజం పెరిగిపోయింది, రౌడీయిజం పెరిగిపోయింది. మా పక్క ఏం లేదు, ఈ పక్క ఏం లేదు, బాగుంది. ఆ పక్క నేను జరుగుండొచ్చు కానీ ఈ పక్క అయితే బాగుంది మాకు. మేలే, లేదన్నా చెప్పినా చెప్తారు, వచ్చింటికి రాకుండా బాగా వస్తారు. చిన్న విషయానికైనా చెప్తారు మాకు. సో మరి బాబు గారు ఉన్నప్పుడు అప్పుడు పథకాలు కానీ అప్పుడు ఏమన్నా తెలియాలంటే అప్పుడు ఎలా ఉండేదండి? అప్పుడైతే నాకు తెలియదు, ఇప్పుడే తెలిసింది. సో నెక్స్ట్ మరి గెలుస్తాడంటారా? గెలుస్తాడు, కంపల్సరీ గెలుస్తాడు. మీరే గెలిపించుకోండి. గెలుస్తాం. చెప్పు మామ గెలుస్తాడని చెప్పా. జగన్ మామ గెలుస్తాడని చెప్పా. జగన్ మామ గెలుస్తాడు. నమస్తే అండి. మీ పేరండి? అమల గారు. ఎలా ఉందండి ప్రభుత్వం? బాగానే ఉంది. అంటే గతంకి ఇప్పటికి చేంజెస్ ఏమి వచ్చాయి? చేంజెస్ అంటే పేద ప్రజలు కొద్ది బాగా ఉన్నారు పథకాలు పెట్టినాక. ఈ పథకాల వల్లనే పేదవాళ్ళందరూ ఇంకా పేద దేశంగా మారిపోతుంది, పేద రాష్ట్రంగా అయిపోతుంది. మంది అప్పులు చేసేస్తున్నాడు, బీహార్ అయిపోతుంది అని చెప్పేసి అని అంటున్నారు చంద్రబాబు గారు. అదేం లేదు, బాగానే ఉంది. పేద ప్రజలు బాగా తింటున్నారు కదా పథకాల వల్ల. మా పక్క అయితే బాగానే ఉంది, మా పక్క అయితే బాగానే ఉంది. ఇప్పుడు పథకాలు ఇచ్చేటప్పుడు కూడా ఒక పార్టీ పరంగా ఇస్తున్నాడా, అందరికి సమానంగా ఇస్తున్నాడు? అందరూ సమానంగా వస్తుంది. వాళ్ళ పార్టీ వాళ్ళకే చేసుకుంటున్నాడు, వాళ్ళకి అవంతా ఏం లేదు, అందరికి వస్తుంది. అందరికి అందుతున్నాయి కదా, ప్రతి ఒక్కటి అందరికి అందుతుంది. ఓకే. సో వ్యవసాయం చేసే వాళ్ళకి ముఖ్యంగా ఎలా ఉందండి? అవైతే మనకు తెలియదు, మేమైతే మనకు తెలియదు అది. సో నెక్స్ట్ ఎవరిని గెలిపించుకుంటారు మీరు? ఈసారా జగన్ వస్తాడు. జగన్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరండి? చిరంజీవి గారు. చెప్పండి, జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? జగన్ గారి ప్రభుత్వం బాగుంది, అన్ని పథకాలు ఇస్తున్నాడు, అన్ని కరెక్ట్ గా. కాదండి, ఇప్పుడు మీ పేరు చిరంజీవి గారు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తారా, జగన్ గారికి సపోర్ట్ చేస్తారా? జగన్ గారికి సపోర్ట్. జగన్ గారికే చేస్తారా? ఎందుకనండి? అంతే, అన్ని పథకాలు అందుతున్నాయి కాబట్టి వస్తున్నాయండి, అందువల్ల ఓకే. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఇద్దరు కలిసి జగన్ గారు రౌడీజం చేసేస్తున్నారు, రాష్ట్రాన్ని దోచేసుకుంటున్నారు, ఆయన ప్రభుత్వం మన పొద్దు అని చెప్తున్నారు, అట్లా అంటున్నారు కదా. అప్పుడు మీకు ఎవరు కావాలి? అదంతా ఏం లేదు, వీళ్ళు మాట్లాడుకునేదే వాళ్ళ ప్రభుత్వం వేరే, వీళ్ళ ప్రభుత్వం వేరే. ఇప్పుడు నేను ఇచ్చే పథకాలన్నీ మంచిగా అనిపిస్తున్నాయి. మంచిగా అనిపిస్తాం. పిల్లలకి అమ్మఒడని, వాలంటీర్ అని ఇట్లాంటివి పెట్టారు కదా, అన్నీ బాగానే ఉన్నాయి. అందుతున్నాయా మీ వరకు? అన్నీ మా వరకు అందుతున్నాయి. ఓకే, సరే. అందుకే కదా మా జగన్ ప్రభుత్వానికి. సరే, థ్యాంక్ యూ అండి. మళ్ళీ గెలిపించుకుంటారు జగన్ గారు? గెలిపించుకుంటాం.